మనీషా ఇంట్లో మాధవ కనిపించట్లేదంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన చక్రి, మహాలక్ష్మి. ఇప్పుడు ఏం జరగబోతోంది? పోలీసులు ఏం చేస్తారు? మాధవ అసలు మనీషా ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు ఏం జరగబోతోంది? పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మాధవ అయితే తన జాతకంలో ఉన్న దోషం కారణంగానే తన తమ్ముళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారు. వాళ్ళ జీవితాలు బాగుండాలి అన్నా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు కోరుకున్న అమ్మాయి వచ్చి వాళ్ళు సంతోషంగా ఉండాలి అన్నా, నేను ఈ ఇంట్లో ఉండకూడదు అని నిర్ణయించుకొని లెటర్ రాసిపెట్టి తన కోసం వెతకద్దని చెప్పి మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. మాధవ అలా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం, ఇంట్లో ఎక్కడా లేకపోవడం, ఎంత వెతికినా దొరకపోవడంతో మహాలక్ష్మి, చక్రి ఇద్దరూ కలిసి మాధవ కోసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. మహాలక్ష్మి, చక్రి అలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూడా మాధవ కోసం వెతకడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి మాధవ కోసం వాళ్లకు తెలిసిన ప్రతి చోట వెతుకుతూనే ఉంటారు. ఎంత వెతికినా మాధవ కనిపించడు. పోలీసులు కూడా వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు. ఖచ్చితంగా మాధవ తిరిగి ఇంటికి వస్తాడు అని మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ ఉంటుంది. కన్నా అయితే నాకు అన్నయ్య కావాలి, ఎక్కడున్న అన్నయ్యను తీసుకురండి అని ఏడుస్తూనే ఉంటాడు. అన్నం కూడా తినకుండా తన బాధ చూడలేక మహాలక్ష్మి అయితే కన్నాతో ఎక్కడ ఉన్నా మాధవ ఇంటికి వస్తాడు. పెద్ది ఇంటికి రాకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు, నా కోసమైనా సరే ఇక్కడికి వచ్చి తీరుతాడు అని మహాలక్ష్మి కన్నాకి ధైర్యం చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి ఎంత చెప్పినా కూడా కన్నా అసలు కంట్రోల్ అవ్వడు. అయితే మహాలక్ష్మికి ఇంకా కోపం వస్తుంది. మీరు ఇలా ఉండబట్టే పెద్ది ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి తిరిగి రావాలి అంటే మీరు ఆయన కోసం ఇంత బాధపడుతూ ఉంటే ఎలా వస్తాడు చెప్పండి? మీరు సంతోషంగా ఉండాలనే కదా వెళ్ళిపోయాడు. మీరు ఇప్పుడు ఇలా బాధపడితే తను చేసింది కరెక్టే అని తను అనుకుంటూ ఉంటాడు. మీరు సంతోషంగా ఉంటేనే తను వస్తాడు. కాబట్టి మీరు ధైర్యంగా తన కోసం వెతకండి, ఖచ్చితంగా దొరుకుతాడు. ఎక్కడో మీకు తెలిసిన చోటే ఉండే ఉంటాడు. మీరు ఆలోచించండి, గుర్తు చేసుకోండి అని కేశవని, చక్రిని కూడా చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి అలా చెప్పడంతో వాళ్ళకి ఆలోచన వస్తుంది. తమకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఖచ్చితంగా అన్నయ్య ఉండుంటాడు, వెతకాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా చక్రీకైతే బన్సీ గుర్తొస్తాడు. బన్సీ పొద్దున నేను అడిగేటప్పుడు కొంచెం తడబడుతూ సమాధానం చెప్పాడు. ఖచ్చితంగా బన్సీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడేమోనని అనుమానం వస్తుంది. కానీ బన్సీ వాళ్ళ ఇంట్లో మనీషా కూడా ఉంటుంది కదా, అక్కడికి ఎందుకు వెళ్తాడులే అని చెప్పి అనుకొని వదిలేస్తాడు. కానీ మాధవ్ మాత్రం మనీషా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. నాకు ఒక అద్దె ఇల్లు కావాలి, నేను ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంటికి దూరంగా నా తమ్ముళ్ళని చూస్తూ ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, ఎలాగైనా సరే నాకు ఇల్లు వెతికి పెట్టు అని బన్సీకి చెప్తాడు. ఇక బన్సీ కూడా అదే పనిలో ఉంటాడు. మనీషా మాత్రం మీరు దూరం అయిపోతే మీ ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోతారు, ముఖ్యంగా మీ తమ్ముడు కన్నా, మీరంటే తనకి చాలా ఇష్టం, మీరు కనపడకపోతే తను తట్టుకోలేడు, దయచేసి మీరు ఇంటికి తిరిగి వెళ్ళండి, తర్వాత సంగతులు తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి మాధవ్కు సర్ది చెప్తూ ఉంటుంది. కానీ మాధవ్ మాత్రం అస్సలు వినిపించుకోడు, మొండి పట్టుదలతో ఉంటాడు. ఇక మాధవ ఎంత చెప్పినా వినడని అర్థమైన మనీషా అయితే సైలెంట్గా ఉండిపోతుంది. ఎలాగైనా ఈ విషయాన్ని మహాలక్ష్మితో చెప్పాలి, తనైతేనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది, మాధవ బాధను తగ్గించి తనని ఇంటికి తీసుకువెళ్తుంది అని చెప్పి మనీషా నిర్ణయించుకుంటుంది. ఇక మాధవకి వంట చేసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి మహాలక్ష్మికి కాల్ చేసి మాధవ అక్కడికి వచ్చిన సంగతి చెప్పేస్తుంది. ఇక మహాలక్ష్మి అయితే మాధవ క్షేమంగా ఉన్నాడని, మనీషా వాళ్ళ ఇంట్లో ఉన్నాడని సంతోషపడుతుంది. ఇక మహాలక్ష్మి చక్రిని తీసుకొని కేశవ, కన్నాలతో సహా మనీషా వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎందుకు పెద్ద ఇలా చేశారు అని చెప్పి నిలదీస్తుంది. దానికి మాధవ, నేను అసలు ఆ ఇంటికి రానమ్మా, నేను ఉండడం వల్లే మీ ఎవ్వరికీ సంతోషాలు లేకుండా పోయాయి, నేను ఆ ఇంటికి దూరంగా ఉంటేనే మీరు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు, మీరు అనుకున్నవన్నీ చేయగలుగుతారు, మీకు సంతోషం కోసమే కదా నేను ఇలా చేశాను, మీరు సంతోషంగా ఉంటే నాకు కావాల్సింది ఏముంది అని మాధవ అంటూ ఉండగా, మీరు లేకుండా మా సంతోషం ఎలా ఉంటుంది, ఎక్కడ చూసినా ఆ ఇంట్లో మీరే కనపడుతున్నారు, మీరంటూ లేకపోతే మేం కూడా ఆ ఇంట్లో ఉండమని చెప్పి కేశవ, చక్రి, కన్నా కూడా ఒకే మాటగా చెప్తారు. మహాలక్ష్మి కూడా మీరు ఎక్కడ ఉంటారో మేము అక్కడే ఉంటాము, మేము కూడా మా లగేజ్ తెచ్చుకొని మీ దగ్గరే ఉంటాము అని చెప్పేస్తుంది. ఇక మాధవ అయితే ఏం చేయడానికి లేక
చూడండి అమ్మా, ఈసారి నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టద్దు. ఇప్పటికైనా కూడా నా మాట వినండి. నేను ఈ ఒక్కటే కదా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు అని మాధవ్ కూడా చాలా దీనంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దానికి మహాలక్ష్మి, చూడండి పెద్ది, ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మనం దాన్ని పట్టుకొని ఇలా వేలాడితే ఎలా? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ సిద్ధాంతి ఈ మాట చెప్పాడు, మరో సిద్ధాంతి ఖచ్చితంగా మంచి మాటే చెప్తాడు. దీనికంటూ ఒక పరిష్కారం ఉంటుంది కదా, మనం ఆ పరిహారాలు చేద్దాం అని మహాలక్ష్మి అయితే తన ఫైనల్ డెసిషన్గా చెప్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ మాటకు ఒప్పుకుంటారు. మాధవ మాత్రం ఆ ఇంటికి రావడానికి ఇష్టంగా ఉండడు. నా వల్లే నా తమ్ముళ్ళు సంతోషం లేకుండా జీవితంలో ఇలా ఉన్నారు అని చెప్పి గట్టిగా మనసులో అనుకుంటూ ఉంటాడు. దానికి మహాలక్ష్మి, చూడండి పెద్ది, మీకు చెప్పే అంతటి దాన్ని కాదు. నాకు మీరున్నారన్న ధైర్యంతోనే నేను ఆ ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ తమ్ముళ్ళ పరిస్థితి ఏంటి? మీ నాన్నగారి పరిస్థితి ఏంటి చెప్పండి? నన్ను వెళ్ళిపోమంటారా అని అడగడంతో మాధవ్ అయితే, లేదమ్మా అలా ఏం వద్దు, నేను తిరిగి వస్తాను. కానీ పంతులు గారిని అడిగి దీనికి తగ్గ పరిహారాలను చేద్దాము. మీరు నా పెళ్ళి అనే మాటే ఎత్తొద్దు. కేశవకి శైలుకి పెళ్లి జరగాల్సిందే అని కేశవని మాటిమ్మని అడుగుతాడు. కేశవ కూడా దానికి సరే అన్నయ్య, నువ్వు మా తోడుగా ఉంటే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు అని మాధవకి మాట ఇస్తాడు. ఇక మాధవ కూడా కొంచెం ధైర్యంగా అక్కడి నుంచి బయలుదేరుతాడు. కానీ అప్పుడే మహాలక్ష్మి మనీష దగ్గరకు వచ్చి, నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు. నీ అంత మంచి అమ్మాయి మా ఇంటికి కోడలైతే చాలా బాగుంటుంది. మా పెద్ద జాతకంలో ఏదో దోషం ఉందని చెప్తున్నారు. నువ్వు ఇష్టపడితే మా పెద్దికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మీకు ఎటువంటి సమస్య రాకుండా నాది గ్యారెంటీ. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏవైనా సరే పరిహారాలు చేసుకుంటే పోతాయి. కాబట్టి అర్థం చేసుకొని మాధవని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా అని మహాలక్ష్మి చాలా రిక్వెస్ట్ చేస్తుంది. దానికి మనీషా కూడా, ఇందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు మీ మాధవ అంటే చాలా ఇష్టం. అలాగే మా అన్నయ్య బన్సీతో మాట్లాడి దీని గురించి మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని మనీషా కూడా తన అంగీకారాన్ని చెప్తుంది. ఇక మహాలక్ష్మి చాలా సంతోషంగా ధైర్యంగా అక్కడి నుంచి మాధవ్ని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మనీషాకి మాధవ్కి పెళ్లి చేయాలి, పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించండి అని చక్రికి చెప్తుంది. ఆ మాటలు విన్న చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మహాలక్ష్మి గారు, పెళ్ళి అంటున్నారు, మనీషా అంటున్నారు, దీనికి ఆ అమ్మాయి ఒప్పుకుందా? బన్సీ ఒప్పుకున్నాడా? మా అన్నయ్య జాతకంలో ఉన్న దోషం గురించి తెలిసి కూడా వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు అని చక్రి అనడంతో దానికి మహాలక్ష్మి, అంతా నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళి పంతులు గారిని పిలుచుకురండి అని చెప్పి పంతులు గారిని పిలిచి మాధవకి మనీషాకి పెళ్లి ముహూర్తాన్ని పెట్టిస్తుంది. ఇక మాధవ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోవడానికి శాంతి పూజలు చేయించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆ ఇంట్లో మనీషాని కోడలుగా అడుగు పెట్టేలా చేస్తుంది. ఇక మాధవ జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని చాలా ధైర్యంగా మహాలక్ష్మి తెలివితేటలతో ఎదుర్కోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మనీషా కూడా ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి అందరినీ కూడా తన సొంత వాళ్ళలాగా చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. అదంతా చూసిన మాధవ తను చేసిన తప్పు తెలుసుకొని ఇంకెప్పుడూ కూడా ఇంటికి దూరం అవ్వను, మీ అందరితో కలిసే ఉంటాను, ఆ ఆలోచన ఎప్పుడు చేయను అని చెప్పి మహాలక్ష్మికి థ్యాంక్స్ చెప్తాడు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.